హలో ఫ్రెండ్స్, హాల్ టికెట్స్ అందరూ డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడేంటంటే హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనకి గైడ్‌లైన్స్ అనేది కొన్ని ఇచ్చారు. ఈ గైడ్‌లైన్స్‌ని అసలు ఏమేమి ఫాలో చేయాలో సింపుల్‌గా మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు రెడీ చేసుకోవాల్సినయి ఏమన్నా ఉంటే గనక ఇప్పుడే రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్‌కెళ్ళాలి. అది మాత్రం మర్చిపోకూడదు. హాల్ టికెట్‌ని ప్రింట్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఏ ఏ సైజ్ పేపర్‌లో ప్రింట్ చేసుకోవాలి అంటే ఏ4 ఆర్ లీగల్ సైజ్ పేపర్‌లోనే ప్రింట్ చేసుకోవాలి అని ఇచ్చారు. అండ్ ప్రింట్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ ఫోటో కానీ, లేదంటే సిగ్నేచర్ కానీ లేకపోతే అందులో హాల్ టికెట్‌లో అప్పుడు ఏం చేయాలి అంటే దానికొక ప్రొసీజర్ ఇచ్చారు. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ 3 తీసుకొని 3 ఫోటోస్‌ని తీసుకెళ్ళాలి. బట్ ఎలా తీసుకెళ్ళాలో అది అటెస్టేషన్ చేయించుకొని తీసుకెళ్ళాలి. గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించుకొని తీసుకొని వెళ్ళాలనమాట. ఐడీ ప్రూఫ్ ఒకటి తీసుకొనెళ్ళాలి. కంపల్సరీగా ఒక ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. అది ఏమేమి తీసుకెళ్ళాలి? సో, ఐడీ కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ ద్వారా ఇష్యూ చేయబడిన ఐడీ కార్డ్ మాత్రమే వాలిడ్ అవుతుంది. అంటే పాస్‌పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడీ గానీ, ఆధార్ కార్డ్ గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడీ కానీ, అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఆ గవర్నమెంట్ ఐడీ ఉంటుంది కదా! అది కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఐడీస్ మాత్రమే వాలిడ్ అవుతాయి. ఎగ్జామ్ 10 ఏఎంకే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఎప్పుడు ఉండాలి అంటే 10 ఏఎంకి అక్కడ ఉండకూడదు. 9:30కి అక్కడ ఉండాలి. సో, 9:30-10 జరగాల్సిన ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి కదా! అది కంప్లీట్ చేస్తారు. కాబట్టి 9:30కి ఎగ్జామినేషన్ హాల్ దగ్గర మీరు ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొబైల్స్ కానీ, కాలిక్యులేటర్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, ఐప్యాడ్, బ్లూటూత్, పేజర్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏది కూడా ఎగ్జామినేషన్ సెంటర్‌కి అలో చేయరు. కాబట్టి మీ ఓన్ రిస్క్‌తో ఒకవేళ మీరు తీసుకువెళ్ళినా కూడా అక్కడ బయటనే పెట్టేసి వెళ్ళిపోవాలి. కాబట్టి మీ ఓన్ రిస్క్‌తో మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఏదన్నా రాంగ్‌గా సబ్మిట్ చేసుంటే బయోడేటా డీటెయిల్స్ దానిని అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. క్యాండిడేట్ ఈస్ పర్మిటెడ్ టు మేక్ సచ్ కరెక్షన్స్ ఇన్ ద నామినల్ రోల్స్. అది ఇన్విజిలేటర్ దగ్గరే ఉంటాయి. అక్కడ మీరు అప్డేట్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ రిప్రజెంటేషన్స్ అనేది ఇప్పుడు అలో చేయరు. రిప్రజెంటేషన్స్ లెటర్స్ అనేది ఇప్పుడు అలో చేయరు. తర్వాత ఏ కలర్ పెన్స్ తీసుకెళ్ళాలి? క్యాండిడేట్ తప్పకుండా బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళాలి. అది కూడా బ్లూ కలర్ కానీ, లేదంటే బ్లాక్ కలర్ కానీ, బ్లాక్ ఇంక్ కానీ, బ్లూ ఇంక్ కానీ. అది బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళాలి. జెల్ పెన్స్ కానీ, ఇంక్ పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ వీటితో బబ్లింగ్ చేయటం అనేది అలో చెయ్యరు. అలా చేసినా కూడా అసలు ఆ ఓఎంఆర్ షీట్ మార్క్ కౌంట్ అవుతుందో అవ్వదు. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్ తప్పకుండా మీరు ఫాలో చేయండి. బాల్ పాయింట్ పెన్ బ్లూ ఆర్ బ్లాక్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.